హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ అయితే ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీ అండి. అదేంటంటే బీట్రూట్ బెల్లం హల్వా అండి. మామూలుగా మనం బీట్రూట్ హల్వాని చక్కెర వేసి చేస్తూ ఉంటాం కదా అండి. ఈసారి అయితే నేను చక్కెరకి బదులు బీట్రూట్ హల్వాని బెల్లం వేసి ప్రిపేర్ చేశానండి. ఈ బీట్రూట్ హల్వా అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మామూలుగా మనకు రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా బీట్రూట్తో ఈ విధంగా మంచి రుచికరమైన ఈ బీట్రూట్ హల్వాని చేసేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బీట్రూట్లో మనకు ఐరన్, కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా ఈ బీట్రూట్ బెల్లం హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇక్కడైతే నేను ముందుగా ఒక అర కేజీ బీట్రూట్ని శుభ్రంగా కడిగేసేసుకొని పైనంతా పీల్ చేసుకొని ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. మంచి దూరగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు మాడిపోతాయి. ఇప్పుడు ఇవి వేయిపోయాయి, తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షను కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా మనం తురిమి పెట్టుకున్న ఈ బీట్రూట్ని వేసేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అందులో వాటర్ అనేది వస్తుంది కదా అండి, ఆ వాటర్తోనే మనకు ఆ బీట్రూట్ అనేది మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు నేను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులో ఒక పావు లీటర్ అండి కాచి చల్లార్చిన చిక్కని పాలు వేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ బీట్రూట్ని మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు ఉడికించుకోవాలి. 8 నిమిషాలు అయిన తర్వాత చూడండి, మనకు ఈ బీట్రూట్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు బెల్లం వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈరోజు బెల్లం వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే చక్కెర కూడా వేసేసుకోవచ్చు. బీట్రూట్ అనేది మనకు స్వీట్గా ఉంటుంది కాబట్టి ఒక మీడియం సైజ్ కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు చూడండి, ఇదంతా కూడా బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని అలాగే ఒక 6 ఇలాచీలని కచ్చాపచ్చాగా దంచి ఆ పొట్టుతో సహా వేసేసానండి. మనకు స్వీట్స్లో కొంచెం ఇలాచీ పౌడరు, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. మనకు ఇలాంటి హల్వా రెసిపీస్లో ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. తినేటప్పుడు మధ్యలో మనకు ఆ జీడిపప్పులు అలాగే ఎండు ద్రాక్ష తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, చూశారు కదా, చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా నేను ఈరోజు బీట్రూట్తో బెల్లం వేసి హల్వాని ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదా అండి. కాబట్టి ఈ బీట్రూట్ అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. రక్తహీనత ఉన్నవాళ్ళు ఇలా మనం బీట్రూట్తో స్వీట్గా కానీ లేదు కర్రీస్గా కానీ అలా చేసేసుకొని తినేయచ్చండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. కాబట్టి చూసారు కదా అండి, బీట్రూట్ హల్వాని నేను ఎలా ప్రిపేర్ చేశానో తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.